నమస్కారం శివాబీ న్యూస్ కు స్వాగతం నేను తీర్దా బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం యువతకు నారా లోకేష్ ఆదర్శం గూడూరు గడియారం స్తంభం వద్ద జరిగిన యువనేత జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్లత నాయకులు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే సమావేశానికి హాజరు కావాలి మీడియా సమావేశంలో సబ్ కలెక్టర్ గిరీష పిలుపు పేదలకు సేవ చేయాలనే తలంపుతోనే ట్రస్ట్ ఏర్పాటు పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ రాధా జోష్లత గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ సేవలు గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని సందర్శించిన తపాలా శాఖ ఉన్నతాధికారులు సుధాకర్ సంపత్ యువనేత నారా లోకేష్ బాబు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్లత పేర్కొన్నారు గూడూరులోని గడియారం స్తంభం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు గూడూరు గడియారం స్తంభం వద్ద ఘనంగా జరిగాయి నారా లోకేష్ యువసేన అధ్యక్షుడు గోను విక్రమ్ ఆధ్వర్యంలో లోకేష్ 34వ జన్మదినాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ నారా లోకేష్ యువ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కార్యకర్తలందరూ సహకరించి పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు రాధా జోష్లత మాట్లాడుతూ కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి 55 లక్షల మంది కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి లోకేష్ అని అభినందించారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు ప్రసాద్ గౌడ్ నాయకులు మనపాటి రవీంద్రబాబు భారతి పడియాల శ్రీహరి గోను శివకుమార్ ఔరంగ్ బాషా కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య శ్రీనివాసులు కల్పన శంషీరా మస్తానమ్మ మొదలగువారు పాల్గొన్నారు జెడ్పీ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ కి 500 ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇచ్చాము ఆ బుక్స్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది చాలా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడిందని ఆ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ ఇద్దరు చాలా అభినందించినారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా ఇంకా జరుపుకుంటూ పోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేయటం అదేవిధంగా ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకు బ్రెడ్ పండ్లు పంపకం అదేవిధంగా 1వ వార్డులో పొనక శివకుమార్ రెడ్డి గారి దాతృత్వంతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇటువంటి మేము చేసే ప్రతి మంచి కార్యక్రమానికి మా వెన్నుండి మమ్మల్ని ముందుకు నడిపించే పెద్దలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందుగా లోకేష్ బాబు గారు ఆయన అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చినా కానీ కార్యకర్తల కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడు తాపత్రయపడే వ్యక్తి గతంలో పార్టీ అంటే అందరికీ సభ్యత్వం వంటి బుక్స్ ఇచ్చేవాళ్ళు అవి రాసి పంపించేవాళ్ళు అవి జిల్లా ఆఫీస్ వరకు పోయేట్టుగా లేదా స్టేట్ పార్టీ ఆఫీస్ దాకా పోతున్నాయో లేదో కూడా ఎవరికి తెలిసేది కాదు అటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో టెక్నాలజీని ఉపయోగించుకొని మొట్టమొదటిసారిగా నూతన విధానంతో ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసి ట్యాబ్స్ ఇచ్చి వాటి ద్వారా ప్రతి కార్యకర్తని ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి సభ్యత్వ నమోదు జరిగింది ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన గూడూరు టౌన్లో ఆయనకి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆయన 3 ఏళ్ళు ఆయన విషయాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ విక్రమ గారికి ధన్యవాదాలు.
నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న యువత అందరికీ కూడా నా ధన్యవాదాలు. తండ్రికి దగ్గర తనయుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ గారికి, వారి కుటుంబానికి, మనమందరం కూడా ఆయనకి ఎక్కువ ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిసి పార్టీ ఇంకా కూడా 2019లో కూడా తిరిగి తెలుగుదేశం అధికారంలో తెచ్చేందుకు ఆయన వెన్నెముకలా ఉంటాడని చెప్పి ఆయన ఎప్పుడూ పార్టీకి అండగున్నందుకు మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాలంలో ఈ రాష్ట్ర దిశ నిర్ణయించే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ముందుగా మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీని ముందు నడిపించే దాంట్లో మనందరం కూడా నారా లోకేష్ గారి వెనువెంటుండి భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్ణయించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన గూడూరులో యువసేన తరఫున మన విక్కీ గారు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే కాబోయే ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి ఇందాక విక్కీ చెప్పారు. అక్షరాల లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులుగా మనందరం కూడా చూస్తామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఈ యొక్క ఎక్కువగా యువత ముందుకు వచ్చి దేశాన్ని ఎంతో వెన్నెముకగా నడిపించాల్సినటువంటి ఈ యొక్క దశలో మనకు ఈ యొక్క యువ నాయకుడిగా మన నారా లోకేష్ గారు టీడీపీ యొక్క విధానాన్ని ఆయన పగ్గాలు పట్టుకొని ఆయన యొక్క దేశాన్ని అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధిలో తీసుకొచ్చేదానికి ముందంజలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉంటూ అదేవిధంగా ఈ యొక్క మన యొక్క భారతదేశాన్ని కాకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్ని కాకుండా భారతదేశాన్ని కూడా మంచి ఒక విధానంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న నారా లోకేష్ గారి 33వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమైన విషయం. గతంలో కూడా 2015లో కూడా జన్మదిన వేడుకలు జరపడం, పేదలైనటువంటి విద్యార్థులకు వాళ్ళ కాలేజ్ బుక్స్ ఇవ్వడం, వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ నారా యువసేన ముందుకు రావడం చాలా అభినందనీయమైన విషయం. ఈ విధంగా సంక్షేమ నిధి అంటూ ఒకటి ఏర్పాటు చేసి కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు కూడా నారా లోకేష్ గారు. నినాదం ఏంటంటే పార్టీయే దేవాలయం, కార్యకర్తలే దేవుళ్ళు. అన్ని పార్టీలు కూడా ఎలక్షన్లు అయిన తర్వాత కార్యకర్తల్ని పూర్తిగా వదిలేసే పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు ఎవరైతే కష్టకాలంలో 9 సంవత్సరాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని జైళ్ళకు పోయి ఆస్తులు పోగొట్టుకొని నష్టపోయిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అధికారంలో తీసుకొచ్చిన కార్యకర్తలు మనం మరువకూడదని చెప్పి వాళ్ళ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది 2 లక్షల ప్రమాద బీమా కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కాలేజీలో ఫ్రీగా సీట్లు కావచ్చు, వాళ్ళకి ఇంకా మన జోస్మత్ గారి చేతుల మీదుగా ఎంతో మందికి ధన సహాయం కూడా చేశారు పేదవాళ్ళకి. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్న లోకేష్ బాబు గారు ఈరోజు పార్టీకి దిశ ఒకవైపు చంద్రబాబు గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమైతే లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై పార్టీ యొక్క అభివృద్ధికి, పార్టీ కార్యకర్తల శ్రేయస్సుకి ఏ పార్టీ నాయకుడు చేయని విధంగా ఈరోజు చేస్తున్నారు. నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు పార్టీకి పనిచేస్తామని అందరం తెలియజేస్తాం. లోకేష్ బాబు వెన్నంటే ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ముందడుగు వేస్తామని మా కౌన్సిలర్స్ తరఫున మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన విక్రమ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువతనంతా కూడా ముందుకు తీసుకుపోయేదానికి కంకణం కట్టుకొని పోరాడుతున్న నారా లోకేష్ గారికి పూర్తి మద్దతు అందరూ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ నారా లోకేష్ బాబు గారు యువతరాన్ని నివేదిస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మన పార్టీని బలోపేతం చేయడానికి అతను కృషి అంతా చేస్తున్నాడు. కాబట్టి అతను దినదినాభివృద్ధి చెందుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకెళ్తాడు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మంచి స్థాయికి తీసుకెళ్లే దానికోసం పార్టీలో గత 10 ఏళ్లుగా అధికారం లేనప్పుడు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరి కోసం జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత అందరూ మర్చిపోతుంటారు. కానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి
ఆ నిధి ద్వారా కార్యకర్తలకు కావాల్సిన అండదండలు అందిస్తూ ఎక్కడ కార్యకర్తలకి ఏమన్నా అనారోగ్యాలు జరిగినా ఏమన్నా మృత్యువాత పడినా వాళ్ళని ఆదుకుంటూ నేనున్నాను అంటూ ఒక పార్టీ కోసం ఒక మంచి భరోసా కలిగిన యువ నాయకుడు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి. మహానాయకుడు శ్రీ ఎన్టీ రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, బాలకృష్ణ గారి అల్లుడు మేనల్లుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, మన కౌన్సిలర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజకీయ అభిమానులకి, మన తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ బాబు గారి 33వ జన్మదినాన్ని మనం అందరం కలిసి ఇక్కడ జరుపుకోవటము. నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ధీమాన్ని కలిగిస్తూ వాళ్ళల్లో ఒక ధీమాన్ని కలిగించినటువంటి మహానాయకుడు ఈయన. ఇంకా మంచి మంచి ఆలోచనలతోటి ఒక పేద ప్రజలకి అండగా నిలవాలని పార్టీని బాగా బలోపేతం చేసి ప్రతి ఒక్కరూ పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఈ సంక్షేమ పథకాలు అవి కూడా ఇంకా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా తన ఆలోచనలతోటి రూపొందించాలని, ఇంకా ఉన్నతంగా ఎదగాలని, ఇంకా ఎన్నో జన్మదినాలు ఇలా జరుపుకోవాలని, మనందరం కలిసి జరపాలని కోరుకుంటూ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది మనము అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా బుక్స్ పంపిణీ అనేది చేశాము జెడ్పీ హై స్కూల్లో. అలాగే ఈరోజు కూడా హాస్పిటల్లో పండ్లు, వార్డులో దుప్పట్లు, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఒక మంచి వ్యక్తి బర్త్డే సందర్భంగా చేయడం ఎంతో మంచి విషయం. మీ అందరికీ తెలుసు, లోకేష్ గారు ఎలక్షన్స్ ముందర ఒక కీ రోల్ ప్లే చేశారు. ఆయన బాబు వస్తేనే జాబు వస్తుందని ఆ రోజు బాగా క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నారా లోకేష్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా సుమారు 10,000 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య, వాళ్ళకి హాస్టల్ సదుపాయం కానీ, చాలామంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వారి పూర్తి విద్యకి సంబంధించిన అన్ని బాధ్యతలు తీసుకొని కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా నారా లోకేష్ బాబు గారు ఈ జాబ్స్ రావాలంటే యువతలో స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా పూర్తిగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా పెట్టి యువతలో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబ్స్ కూడా జాబ్ మేళా నిర్వహించి ఎంతో మందికి జాబ్స్ ఇచ్చారు ఈ 18 నెలల పాలనలో. అలాగే అందరికీ తెలుసు, కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. అది మహానాడులో ఆయన అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా కార్యకర్తలతో ఎవరికైతే అవసరం ఉంటుందో అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యకి కావచ్చు, ఏదైనా కానీ డైరెక్ట్గా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త గురించి ఆయన డేటా ఒక క్షణంలో ఆయన కంప్యూటర్లో ఉంటుంది. అది ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ప్రజల్లో ఉండే ఇబ్బందులు ఏంటి అనేసి అక్కడి నుంచి ఆయన మానిటర్ చేస్తుంటారు, ఆపదలు ఆదుకుంటుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గంలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ధన సహాయం చేసింది మన గూడూరు నియోజకవర్గంలో ప్రజలకే. ఎవ్రీ మంత్ కనీసం ఒక 4-5గురికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఈ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా ఆయన రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడాను 50,000, 25,000 సహాయం అయితే చేశారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన గూడూరు పట్టణంలో ర్యాలీ అనంతరం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సమావేశం జరుగుతుందని సబ్ కలెక్టర్ గిరీష తెలిపారు. గూడూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి గురప్ప ముఖ్య అతిథిగా హాజరవుతారని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీఎన్సీ మనము తరఫు నుంచి మనము 25th జనవరి
మన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఓటర్స్ డే సెలబ్రేషన్ కోసం ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఓటర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. అందరూ వచ్చి మన ఈ ఓటర్స్ డేని గ్రాండ్ సక్సెస్గా చేయండి అని కోరుతున్నాము. అదేవిధంగా మనము అన్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆ పోలింగ్ బూత్లు ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలింగ్ బూత్ ఉండి ఈ ప్రోగ్రామ్ని చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అన్ని పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి పిలిచి ఉన్నాము. అలాగే మన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారిని మన ఈ ప్రోగ్రామ్ని గూడూరు సివిల్ కోర్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారిని ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ లాగా వస్తున్నారు. సో అదేవిధంగా ఈ ప్రోగ్రాంలు ఈ ఓటర్ గురించి అవేర్నెస్ ప్లస్ ఈ లాస్ట్ 2-3 డేస్ నుంచి కాంపిటీషన్ జరిగినాయి. ఆ కాంపిటీషన్లో ఉన్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఎన్జిఓస్, పొదుపు సంఘాలు, మన నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ స్కూల్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేయాలి, దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఆల్మోస్ట్ మన గూడూరు నియోజకవర్గం నుంచి ఆల్మోస్ట్ ఒక 2000 Form 6 కొత్త Form 6 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఒక 1200 ఫీల్డ్ నుంచి వచ్చినాయి. ఇంకా ఒక 800 ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఉన్నారు. సో అరౌండ్ 2000 వరకు మనకు కొత్తగా కావాలని అప్లికేషన్ ఇచ్చి ఉన్నారు. బట్ ఇంకా మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్నీ ప్రొసీజర్ చేస్తూ ఉన్నాము. సో మార్చ్లో డ్రాఫ్ట్ రోల్ చేసినప్పుడు తెలుసు. మనము ఈ 26th జనవరి రిపబ్లిక్ డే మనము అన్ని సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేయాలనుకున్నాము. అలాగే ఈసారి కూడా మనము రిపబ్లిక్ డేని అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుపుకుంటాలనుకున్నాము. ఈ స్టేడియంలో అన్ని స్టూడెంట్స్ అన్ని స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అన్ని మండలాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ ఫ్లాగ్ చేసిన తర్వాత మన అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంకి రావాలని, అదేవిధంగా మన గూడూరు డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ మీడియా తరఫు నుంచి మీ అందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నాము. అందరూ కూడా ఈ రిపబ్లిక్ డేలో వచ్చి భాగస్వామ్యం చేయండి, దీన్ని సక్సెస్ చేయండి. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పిఎస్ఆర్ ట్రస్ట్ స్థాపించామని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 1వ వార్డులో నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ దాతృత్వంతో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 1వ పట్టణ పరిధిలోని అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ముందుగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్ణలత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాము ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. రాధా జోష్ణలత మాట్లాడుతూ పిఎస్ఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. వరదల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు విరివిగా సేవ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, గోను శివకుమార్, విక్రమ్, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, కల్పన, షంషీరా, మస్తనమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో మంచి పనులు చేస్తేనే, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడితేనే వారి యొక్క కీర్తి బయటకు వస్తుంది.
దాంట్లో భాగంగానే లోకేష్ బాబు విద్యాబుద్ధులు పూర్తయిన తర్వాత తెలుగుదేశం క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించి తెలుగుదేశానికి యొక్క అవసరమైన దశ దిశ నిర్దేశించినటువంటి యువ నాయకుడు మన లోకేష్ బాబు. రానున్న రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మన లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు రెండింటిని కూడా ఆయన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు తనయుడైన నారా లోకేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లే ఒక్క వార్డులో విక్కీ ఇంత మంచి పనిచేసేదానికి మీకు ముందుకు ఓడిపోయినాడని ఇంట్లో పనుకోకుండా వార్డుల ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ముందు వచ్చి మీ తుఫాన్లో కానీ ఇప్పుడు కూడా మేడం కానీ అమ్మ మా వార్డులో లేబర్ వార్డు మాకు ముఖ్యంగా మునిగిపోయినాము అని చెప్పి మా పిఎస్ఆర్ శివకుమార్ రెడ్డి గారికి చెప్పుకొని 300 రూపాయలు తెచ్చి ఇక్కడ మా పిఎస్ఆర్ ట్రస్ట్ నుంచి పంచేదానికి రెడీ చేశారు. ప్రతి కార్యక్రమం 1వ వార్డు ముందు ఉన్నామని చెప్పి విక్కీ గారు వస్తున్నారు. కూడా వరదలు వచ్చినప్పటి నుంచి కూడా చైర్పర్సన్ కానీ శివకుమార్ రెడ్డి గారు కానీ ప్రతి వార్డుల్లో తిరిగి ఎక్కడ పేద మునక్కైన గురైన వాటికన్నిటికి కూడా మేడం దగ్గరుండి ఆహార పొట్లాలు అయితే దుప్పట్లేమి అన్నీ పంపిణీ చేశారు. పిఎస్ఆర్ ట్రస్ట్ ఓపెన్ చేసి ట్రస్ట్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు. చైర్పర్సన్ గారికి శివకుమార్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి మనవడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ బాబు గారు జన్మదినం ఈరోజు పుట్టినరోజు ఆయనకి. ఆ సందర్భంగా మీకు మామూలుగా ఈ వర్షాలకి బీసీ కాలనీ ఒకటి మన శాంతినగరం పూర్తిగా నీళ్ళలో మునిగిపోవటం 2001లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ నీళ్లు వచ్చేయటం ముందు అక్కడి నుంచి నేరుగా మన ఏరియాలోకి వచ్చేది. ఆ రోజు మన చైర్పర్సన్ గారు పిఎస్ఆర్ తరఫున కొన్ని వార్డులో దుప్పట్లు పంచడం జరిగింది. ఆ రోజు కూడా మన వార్డులో పంచాలంటే శివకుమార్ అన్న గారు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మా వార్డులో పరిస్థితి అందరి పేదలు కనీసం మీరు 200 పైన 300 పైన దుప్పట్లు పంచగలిగితే అందరికీ కలుగుతాము. 1వ వార్డుకి బెడ్షీట్లు వర్షం వచ్చినప్పుడు ఇస్తే దిగులుగా కప్పుకుంటారు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మంచి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ 1వ వార్డుకి బెడ్షీట్ ఇస్తే అది సంతోషంగా ఉన్నప్పుడు మనం అందరూ సంతోషంగా ఉంటాం. బాధతో ఉన్నప్పుడు ఆ రోజు మీకు ఇవ్వకుండా కూడా కరెక్టే. ఎందుకంటే 1వ వార్డు ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలని గూడూరులో కూడా చైర్పర్సన్ గారు కూడా 1వ వార్డు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రాబోయే రోజుల్లో గూడూరులో మంచి గూడూరు అన్న నినాదంతో చైర్మన్ గారు వచ్చారు. 1వ వార్డు కూడా ఎక్కువ కేర్ తీసుకొని ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కానీ రోడ్స్ కానీ లైటింగ్ అని కూడా తీసుకొని చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఎంతో మంచి మనసుతో ఒప్పుకున్న శివకుమార్ రెడ్డి గారి సతీమణి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన క్విక్ అడిగినప్పుడు బ్రెడ్ అయింది ఇవ్వాలంటే పర్ఫెక్ట్ గా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయనే నీట్ గా ప్యాకింగ్ చేయాలని చెప్పి మీరు ఎంతమందికి అయితే ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు ఈ రోజు మీటింగ్ ఉన్నందువల్ల రాలేకపోయినందుకు ఆయన సారీ చెప్పారు. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో మీరు అందరూ కలిసి విక్కీకి శివకుమార్ గారికి మా అందరికి కూడా వెన్నట్టు ఉండి రాబోయే రోజుల్లో 2019లో తిరిగి తెలుగుదేశాన్ని అధికారంగా రావాలని మీ అందరూ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ జరిపేదానికి మేమున్నాము. ఈ 1వ వార్డు వరదల్లో విపరీతంగా నష్టపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని అధికారుల దగ్గరికి పోయి గోన్ శివకుమార్ విక్రమ్ గారు సబ్ కలెక్టర్ గారిని కలవడం, ఎంఆర్ఓని కలవడం, ప్రజల యొక్క విజ్ఞప్తులను తీసుకొని ప్రతి పౌరుడికి కూడా ప్రతి ఇల్లు మునిగిపోయిన వారికి లబ్ధిదారులకు అందరికీ కూడా సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి వారు పనిచేసి మీ అందరికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికి కూడా మనం దుప్పట్లు పంపిణీ చేయాలా, ఇంటికి ఒక దుప్పటన్నా ఇవ్వాలా అనే ఆలోచన రావడం
పిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున శివకుమార్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఏదైనా ప్రోగ్రాం పెట్టిన రోజు మేము ఇస్తాము దుప్పట్లని చెప్పడం, మాకు 300 దుప్పట్లు తక్కువైతే ఇవ్వలేదని చెప్పడం దానికి వాళ్ళు అంగీకరించి శివకుమార్ రెడ్డి గారు, పనకా దేవసేనమ్మ గారు వారి ట్రస్ట్ తరఫున దుప్పట్లు ఇచ్చిన కార్యక్రమం చేయడానికి వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలనే దృక్పథం కలగడం అనేది మానవ సహజం. మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోపోవాలనే ఆలోచన ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ఆలోచనకి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజలుగా మనం అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు చేయూతనిచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి క్రమంలో తీసుకుపోయేదానికి పూర్తి సహకారాలు అందిస్తారని, అదేవిధంగా నారా లోకేష్ గారు MBA అమెరికాలో చదివి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈరోజు ప్రప్రదంగా 2015లో తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకు నేనున్నానే భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి కూడా నారా లోకేష్ గారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ బాబు నాయుడు గారు 33 సంవత్సరాలు పూర్తి చేసి 34 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. సందర్భం అది మంచి కార్యక్రమం వచ్చి పిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చలికాలంలో ఆసరాగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. 2 కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు. మీకు తెలుసు, మొన్న చాలా పెద్ద వరదలు వచ్చాయి. గత 100 సంవత్సరాల్లో రానంత వరదలు. పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఇంత పెద్ద వరదలు మేము ఎప్పుడు చూడలేదని చెప్పి. మరి అటువంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చి ఊరికే కేవలం పర్యటనకు 1 రోజు వచ్చారు. అటువంటి వ్యక్తి ఇది చూసిన తర్వాత 3 రోజులు కూడా మకా వేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందాలని ఒక దృష్టి పెట్టి అధికారులందరూ కూడా ఆదేశించి ఎప్పుడు గతంలో జరగల ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇవ్వటం కానీ, ప్రతి కుటుంబానికి 4,000 రూపాయలు డబ్బులు చేయటం కానీ, కొన్ని పార్టీల్లో 9,000 రూపాయలు డబ్బులు చేయటం కానీ, ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగల. చంద్రబాబు నాయుడు జిల్లాలో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం జరిగాయి. మరి మీ దగ్గర కూడా గోలి శివకుమార్ గారు కానివ్వండి, వాళ్ళ తనయుడు విక్రమ్ గారు కానివ్వండి, ప్రతి ఇంటికి డబ్బులు వచ్చే విధంగా ఎవరికైతే నష్టం జరిగిందో ఒకరు మిస్ కాకుండా చాలా శ్రమ పడ్డారు. వాళ్ళు చిన్న విషయం కాదు. మీ దగ్గర చిట్టు తినాలా, ఆఫీసర్ దగ్గర చిట్టు తినాలా, 2 దగ్గర శ్రమ అయినా సాధించారు. వాళ్ళు అందరికీ న్యాయం చేసే విధంగా ప్రవర్తించారు, చేయగలిగారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తూ, అలాగే పనకా శివకుమార్ రెడ్డి ట్రస్ట్ తరఫున కూడా ఈ మధ్యనే దీపా వెంకయ్యనాయుడు గారి కుమార్ ద్వారా మున్సిపల్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా డ్రెస్సులు, ఒక యూనిఫామ్ ప్లస్ బూట్స్ కూడా ఇప్పించిన కార్యక్రమం చేపట్టారు. చాలా పెద్ద కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఈ యొక్క వార్డులోనే కాకుండా చాలా వార్డుల్లో కూడా గతంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1వ వార్డు ప్రజలందరూ కూడా లేబర్ అయినా బడికి పోవాలంటే 1 నుంచి 5 తరగతుల పిల్లలందరూ కూడా రైలు అవతల ఉండే మస్తానాయర్ బడి అంటాం మనమంతా, లేదా విక్టోరియన్ బడి అంటాం. ఆ బడికి పోతున్నారు. ఆ బడికి పోవాలంటే ఈ రోడ్డు దాటాల, ఆ రైలు ట్రాక్ దాటాల, ఇక్కడ నుంచి అవతలకు పోవాలి. మున్సిపల్ పాఠశాల ఇక్కడ ఎక్కడా లేదు. బొమ్మిరెడ్డి రమణారెడ్డి స్కూలు ఉంది. ఈ మధ్యలో ఇటు 10వ వార్డుకు కానీ 7వ వార్డుకు కానీ 1వ వార్డుకు కానీ ఈ 3 వార్డులకు సంబంధించి బడి ఇక్కడ ఎక్కడా లేదు. 7 కష్టాలు కోర్చి బిడ్డల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రత్యేకంగా ఈ 1వ వార్డుకి దగ్గరగా అందుబాటులో ఉండేటట్టు ఎట్టయినా సరే ఒక దగ్గర ఒక మున్సిపల్ స్థలం తీసుకొని కానీ, లేదా ఒక స్థలం కొనైనా, కనీసం ఒక 10 సెంట్ల స్థలమైన కొనైనా ఒక పాఠశాలను నిర్మించాలని వారిని కోరుకుంటున్నాను. 3 సార్లు 1వ వార్డు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో మన ఇన్ఛార్జి గారు, మన చైర్మన్ గారు, అదేవిధంగా మన టౌన్ ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరూ వచ్చి వార్డును చూశారు. అదే టైంలో మన ఇన్ఛార్జి గారు, మన శివకుమార్ రెడ్డి గారు, గంగాప్రసాద్ గారిని దగ్గర నుండి తీసుకొచ్చి వార్డంతా పర్యటించి ఇక్కడ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయనకు మళ్ళీ కూడా చాలా సార్లు వివరించి చెప్పారు. ఆయన కూడా 1వ వార్డులో ఆ కాలువ మార్గంలో ఉన్నటువంటి ప్రతి పూరింటికి కూడా తొందరలో ఇల్లు శాంక్షన్ చేపిస్తాము, వీళ్ళందరికీ న్యాయం చేయటంలో మన లక్ష్యం అన్నట్టుగా ఇన్ఛార్జి గారికి, శివకుమార్ రెడ్డి గారికి ఆ రోజు చెప్పారు.
అదే కోణంలో అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఏదో చేయాలని చెప్పి ముందు దుప్పట్ల పంపకము, అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవేవి ఇబ్బందులు ఉన్నాయని ప్రతి ఒక్కదాన్ని వాళ్ళిద్దరూ అడిగి కనుక్కొని తెలుసుకున్నారు. కొంచెం లేట్ అయినా కానీ ఒక మంచి రోజు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు బర్త్డే రోజున మన వార్డులో ప్రజలందరికీ ఈ దుప్పట్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన విక్కీని అభినందిస్తున్నాను. శివకుమార్ గారిని కూడా అభినందిస్తున్నాను. పుత్రుడు జన్మించినప్పుడు జనుల పుత్రుని కనుగొని పొగిడినప్పుడు పుత్రోత్సాహం తండ్రి కలుగుతుందంట. కొడుకు పుట్టినప్పుడు కాదు, కొడుకుని ప్రజలు గమనించి ఆ కొడుకుని మెచ్చుకుంటే అప్పుడు తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది. ఇప్పుడు నేను విక్కీ పేరు ఫస్ట్ చెప్పడమే ఆయనకు ఆనందం, ఆయన పేరు కంటే కూడా. అవునా కాదా? కాబట్టి మంచి పనులు చేసేదానికి ముందు వచ్చిన వాళ్ళని అభినందిస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయటం మీకు ఈ ట్రస్ట్ తరఫున 2500 దుప్పట్లు పంచాం. తర్వాత సబ్ కలెక్టర్ గారు ఒక 200 దుప్పట్లు ఇచ్చారు. అన్ని పంచాం, చాలలేదు. ఇప్పుడు మళ్ళా శివకుమార్ గారు రిక్వెస్ట్ చేస్తే విక్కీ వాళ్ళు వచ్చి అడిగితే మళ్ళా ఒక 300 దుప్పట్లు మీకోసం తెప్పించి ఇస్తున్నాం. ఇంకొక 100 దుప్పట్లు స్పేర్లో తెప్పించి ఇంకొకరు అడుగుంటే వాళ్ళకి ఇచ్చేసాం. కాబట్టి చేస్తున్నాము అంటే ఇప్పుడు చెప్పినట్టు రేపు రావా ఓటుకి అడుగుతాను, ఎవరిని మెప్పించలేమమ్మా. ఇప్పుడు తృప్తి అనేది ఎవరిని తృప్తి పరచలేము, మేము తృప్తి పడాలి. ఇది చేశామని మేము తృప్తి పడాలి అంతే, ఎవరిని తృప్తి పరచలేం. కాబట్టి మేము ఈ ట్రస్ట్ ఓపెన్ చేసిందే పేద ప్రజల కోసం, పేదలకి అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్ కోసమే మేము ఈ ట్రస్ట్ ఓపెన్ చేశాము. దాని ద్వారా ఈ పనులు చేయాలని తలపెట్టాము. ఈ రోజు ఈ లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ బెడ్షీట్లు పంపిణీ చేయాలనే తలంపుతోటి ఇక్కడ చేశాము. అదే విధంగా అక్కడ హాస్పిటల్లో ఫ్రూట్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా మీకు అవసరమైన పనులు చేయాలని. ఇప్పుడు స్కూల్ గురించి అన్న అడిగారు. స్కూల్ మనకి ఇక్కడ పిఎంఆర్ స్కూల్ దగ్గరలో ఉంది, రోడ్డు కూడా క్రాస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, పక్కనే ఉంది. మా రోజుల్లో మేము 2 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్న రోజు, అప్పుడు సైకిళ్ళు అవి కూడా తొక్కటం అదంతా ఉండేది కాదు. 2 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నాం. కాబట్టి ఇది పక్కనే ఉండే స్కూల్ పిఎంఆర్. మరి వార్డుకి స్కూల్ అంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మస్తానయ్య గారి స్కూల్ కూడా దగ్గరే, మేము చదువుకున్న రోజులతో పోల్చుకుంటే చాలా దగ్గర. కాకపోతే జాగ్రత్తగా పిల్లలు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అట్లా మీరు చూసుకోవాలని. ప్రతి బిడ్డ స్కూల్కి పోవాలమ్మా. డ్రాప్ అవుట్స్ అది కష్టం అనేది మీ మనసులోకి రాకూడదు. రోడ్డు దాటడం కష్టం కాదు, రేపు వాళ్ళ జీవితం బాగుండటం మీకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని స్కూల్కి పంపించండి. కష్టమైనా వాళ్ళు ఇష్టపడి చదువుకునేటట్టు మీరందరూ చేయాలని కోరుకుంటున్నాను. చదువుకుంటే ఉండే జీవితానికి, చదువుకోకపోతే జీవితానికి తేడా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అందరికీ అర్థమై ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఎట్టున్నారు, చదువు లేని వాళ్ళు ఎట్టున్నారు అనేది అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రతి బిడ్డకి చదువుని ఇవ్వండి అమ్మా. అదే మీరు ఇచ్చే ఆస్తి అవుతుంది వాళ్ళకి. తర్వాత ఎక్కడంటే అక్కడ ఊస్తున్నారు అంటే ఉమ్మేయటం, ఇంత చేయబెట్టి వస్తుంది, ప్లస్ రోడ్డు ఎంగిలే అవుతుంది. ఎక్కడంటే అక్కడ ఉయ్యకూడదమ్మా. మీకున్న జబ్బులు కూడా పక్కన వాళ్ళకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉమ్మేస్తే మళ్ళా టీబీ అది ఉన్న వాళ్ళు ఆ ఉమ్మేస్తే ఆ ఉమ్ము వల్ల కూడా క్రిములు ఇతరులకు వచ్చి జబ్బు వచ్చే ఆస్కారం ఉంటది. కాబట్టి దయచేసి రోడ్డు మీద ఉమ్మే ఇవ్వకండి. మీరు ఇంకొకరు ఉమ్ము చూసి చీతరించుకుంటా పోతారు, అదే మీరు ఉమ్మేస్తారు. రోడ్ల మీద ఉమ్మేయొద్దమ్మా. శుభ్రంగా ఉండండి, స్నానాలు చేయండి. మన చర్మం కూడా శ్వాసిస్తుంది. మీరు ప్రతిరోజు స్నానం చేయండి. ఆ చర్మంలో ఉండే ఆ రంధ్రాలన్నీ శుభ్రపడి ఆ చెమట అది పట్టకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ప్రముఖ విద్యావేత్త, తను బాగా ఉన్నత చదువులు చదివి మన రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికిపుచ్చుకొని పుట్టిన మన లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ దుప్పట్ల పంపిణీకి ఎంతో మంచి మనసుతో ఆర్థిక సహాయం చేసిన పిఎస్ఆర్ ట్రస్ట్ వారు శ్రీమతి కొనక దేవసేనమ్మ గారిని అభినందిస్తున్నాను. వారు ఇంతకుముందు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు
ఈ దుప్పట్ల పంపిణీ కానీ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ కానీ చేశారు. ఇంకా ముందు ముందు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయనున్నారు. వారిని అభినందిస్తూ ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన విక్రమ్ గారిని, గోన్ శివకుమార్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే విక్కీ ఫ్లడ్స్ అప్పుడు ఆ వర్షాల పేదవాడు వీరికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పేసి విక్కీ నా దగ్గరికి అనేక సార్లు మన 1వ వార్డు వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోండి అని చెప్పి కూడా చాలాసార్లు కోరారు. ముందుగా 1వ వార్డు నుంచే మేము స్టార్ట్ చేసి చైర్పర్సన్ గారు, మేము అందరం ఇక్కడ విక్కీ, శివకుమార్ గారు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరం కూడా 1వ వార్డులో అన్ని వార్డులో వస్తాము. స్టార్టింగ్ 1వ వార్డులో వచ్చి అందరితోటి మేము పలకరించి ఎవరైతే అర్హులైన వారో వాళ్ళని ఎంపిక చేసి తప్పకుండా వాళ్ళకి ఇళ్లను కూడా కేటాయిస్తాము. అలాగే 1994 నుండి 2014 వరకు కట్టుకున్న ఎన్టీఆర్ ఆ రోజు శాంక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టుకున్న ఇళ్లకి రిపేర్లకి 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఆ రిపేర్లకి ఎవరికైతే అవసరమో వాళ్ళ హౌసెస్ కూడా మేము విజిట్ చేసి వాళ్ళని కూడా ఎంపిక చేసి వాళ్ళకు కూడా 10,000 రూపాయలు డబ్బులు వచ్చేటట్టు చేస్తాము. అలాగే ఎన్యూమరేషన్ విషయంలో పదే అధికారులను ఈవెన్ నా ద్వారా కూడా సబ్ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు చెప్పించుకున్నారు. ఈ ఎన్యూమరేషన్ విషయంలో కూడా ఇంత గట్టిగా కృషి చేసేందువల్లే మీ వార్డులో అన్ని 600 వరకు చెక్స్ వచ్చాయి. అందుకు విక్కీ గారిని, గోన్ శివకుమార్ గారిని కూడా అభినందిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాల విషయంలో కూడా మా వైపు నుంచి పూర్తి సహకారాలు అందిస్తాము. మీరు అది ఉపయోగించుకొని ఎక్కువ మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ కాలనీ ఇంకా మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు ఈ లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి కొద్దిగా మళ్ళీ వర్షాల్లో దెబ్బతినకుండా ఉండేటట్టు పక్కా ఇళ్ల నిర్మాణం చేసేందుకు సహకరించాల్సిందిగా ఈ అవకాశాన్ని కూడా 1వ వార్డు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా మీకు తెలుసో తెలియదో వారు మహిళలు అనేటువంటి ఒక వ్యత్యాసం లేకుండా మగవాళ్లతో పోటీగా ధీటుగా అర్ధరాత్రులను కాదు ఎల్లవల్లో పడవల్లో కూడా పోయి వాళ్ళు బాధితుల్ని పరామర్శించి ఎవరెవరికి ఏ సదుపాయాలు కావాలని ఆలోచించి అప్పట్లోనే ఆహార పొట్లాలతో పాటు చైర్పర్సన్ గారు ముడకా శివకుమార్ రెడ్డి గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి దుప్పట్లు ఇంకా కావలసినటువంటి కొంత సామగ్రిని అందజేయడం జరిగింది. మన 1వ వార్డు పూర్తిగా దెబ్బతినిపోయిన వార్డు కాబట్టి అప్పుడు తాత్కాలికంగా కొద్దిగా ఏదైనా అందజేస్తే వీలు పడదనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనకందరికీ ఈ దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ 1వ వార్డు ప్రజల తరఫున 1వ వార్డు జన్మభూమి కమిటీ తరఫున ప్రత్యేకమైన గ్రామ స్థాయిలో ప్రజలకు ఆన్లైన్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోస్టల్ సర్వీసెస్ బోర్డు టెక్నికల్ సభ్యుడు బివి సుధాకర్ పేర్కొన్నారు. గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆయనతో పాటు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంపత్లు సందర్శించారు. గూడూరు ప్రధాన తపాలా కార్యాలయాన్ని పోస్టల్ సర్వీసెస్ బోర్డు టెక్నికల్ సభ్యుడు బివి సుధాకర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంపత్లు సందర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రజలందరికీ తపాలా కార్యాలయాల ద్వారా ఆన్లైన్ సేవలు అందిస్తున్న సంస్థ భారతీయ తపాలా శాఖ మాత్రమేనని తెలిపారు. రూరల్ సర్వీస్ ఇంటిగ్రేషన్ ద్వారా తపాలా కార్యాలయాల్లో కంప్యూటరీకరణ చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోస్ట్ మాస్టర్ రవికుమార్, సూపరింటెండెంట్ రమణయ్య, విశ్వనాథ్ మొదలగు వారు పాల్గొన్నారు. అట్లా దేశవ్యాప్తంగా సుమారుగా 27,000 డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. వాటిని 27,000లో మేము దాదాపు 14,000 పోస్ట్ ఆఫీసులో ఇప్పుడు బ్యాంకింగ్ యాక్టివిటీ మొదలుపెట్టాం. దానికి అనుసంధానంగా దాదాపు 300 ఏటీఎంలు కూడా ఆరంభం చేసాం దేశవ్యాప్తంగా. ఇది మేము సుమారుగా మార్చ్ 2016కి మొత్తం ఈ 27,000 పోస్ట్ ఆఫీసులో బ్యాంకింగ్ మొదలవుతుంది. ఈ ఏవైతే 27 డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులు ఎప్పుడైతే మేము బ్యాంకింగ్లో తీసుకొస్తామో దానికి లింక్ అయిన గ్రామీణ పోస్ట్ ఆఫీసులు కూడా ఆ బ్యాంకింగ్ నెట్వర్క్కి వచ్చేస్తాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని పోస్ట్ ఆఫీస్ని నెట్వర్క్ చేసిన ఒకే ఒక పోస్టల్ సంస్థ ఇండియా పోస్ట్.
ఇంత నెట్వర్క్ని డెవలప్ చేసిన వాళ్ళు దేశంలో ప్రపంచంలో ఇంకెక్కడ లేరు. దీనివల్ల ప్రజలకు ఉపయోగాలు ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మీరు అకౌంట్ గూడూరులో ఓపెన్ చేసి మీరు పోయి మన శ్రీనగర్లో కూడా దాన్ని ఆపరేషన్ చేయొచ్చు. తర్వాత ఏటీఎం కూడా మేము ఏటీఎంస్ అన్నీ కూడా ఇప్పుడు మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా కనుక్కొని దాని ఇంటర్ ఆపరబిలిటీ అంటే మీరు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి రేపు బ్యాంక్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా బ్యాంక్లో ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఆ ఇంటర్ ఆపరబిలిటీ దాని మీద వర్క్ చేస్తున్నాం. అది కానీ చేస్తే ఎప్పుడైతే బ్యాంక్కి పోస్ట్ ఆఫీస్కి అనుసంధానం జరుగుతుందో అప్పుడు మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇది ప్రప్రదంగా ముఖ్యమైన పథకాలు. వీటి గురించి నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. దీని మీద మీరు ఎప్పుడు దేశంలో అన్ని పోస్ట్ ఆఫీసుల్ని GPS ద్వారా వాటి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అంటే దీన్ని జియో ట్యాగింగ్ అంటారు. అంటే మీరు భారతదేశం యొక్క మ్యాప్ కానీ వెళ్ళి ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు పాయింట్ చేసి దాన్ని కానీ చూస్తే ఆ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, దాని పిన్ కోడ్ ఏంటి, అవి ఎటువంటి సర్వీసులు అందజేస్తుంది, తర్వాత అక్కడ చుట్టుపక్కల ఇంకేమేమి వ్యవస్థలు ఉన్నాయి గవర్నమెంట్వి కానీ పబ్లిక్ కానీ, తర్వాత అక్కడ ఉన్న సెన్సస్ డీటెయిల్స్ కానీ మొత్తం వివరాలు మీకు కనిపిస్తాయి. దీన్ని మేము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో అనుసంధానం చేసుకొని భువన్ ప్లాట్ఫామ్లో ఈ వివరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం ఈ 1,55,000 పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా ఉందా లేదా అని మళ్ళీ దాన్ని మోడరేషన్ చేశాము. అందులో కొన్ని జరిగాయి, ఇంకా కొంచెం అయిపోతుంది. దీనివల్ల లాభాలు ఏంటంటే ఈ జియో ట్యాగింగ్ వల్ల పబ్లిక్కి ఏ పోస్ట్ ఆఫీస్లో ఏ సర్వీసులు ఎప్పుడు అందజేయబడుతున్నాయని వివరం తెలుస్తుంది. పోస్ట్ ఆఫీస్కి వచ్చి అడగనవసరం లేదు. పేద ప్రజల సంక్షేమం కోసం నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కొనియాడారు. గూడూరు పట్టణంలోని తిరుమల వృద్ధాశ్రమంలో TNSF ఆధ్వర్యంలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. పట్టణంలోని తిరుమల వృద్ధాశ్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను TNSF నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. వృద్ధులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదినాన్ని వృద్ధాశ్రమంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. TNSF జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు మాట్లాడుతూ కార్యకర్తల పిల్లల విద్యకు అనేక కార్యక్రమాలు రూపొందించి ఉచితంగా విద్య అందిస్తున్నారని లోకేష్ ను కొనియాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి సమర్థవంతంగా లోకేష్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో TNSF నాయకులు వినీష్ చౌదరి, హరీష్ నాయుడు, అనిల్, కౌన్సిలర్ భారతి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి TNSF జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు, టీడీపీ పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి శ్రీ చేవూరు విజయమోహన్ రెడ్డి గారు రావడం చాలా సంతోషకరం మాకు. వీళ్ళిద్దరి మధ్యలో ఈరోజు యువనేత నారా లోకేష్ బాబు బర్త్డే జరుపుకొని ఇక్కడ ఉండే వృద్ధులకి రొట్టెలు, పళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టీ మిత్రులకి అలాగే విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు జరుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ వైపు దేశమే కాదు ప్రపంచం అంతా చూస్తూ ఉంది. 13 జిల్లాలతో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినప్పుడు 20 రూపాయల సభ్యత్వాన్ని 100 రూపాయలుగా పెంచి పేపర్లెస్ సభ్యత్వం, గతంలో పుస్తకాలు ఇస్తున్నామని తీసేసి పేపర్లెస్గా ట్యాబుల ద్వారా సభ్యత్వాన్ని చేపట్టినప్పుడు 100 రూపాయల సభ్యత్వం చేరతారా, 20 రూపాయల సభ్యత్వమే కష్టంగా ఉండింది అని ఒక అనుమానం నాయకులు వ్యక్తపరిచినా కూడా లోకేష్ బాబు గారు ఒకే ఒక నమ్మకంతో, కేడర్ మీద నమ్మకంతో ఆ కార్యక్రమాన్ని చేపడితే కేవలం ఒక్క నెల రోజుల్లో 13 జిల్లాల్లోనే 50 లక్షల సభ్యత్వం జరిపించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉంది. దీనికి ముఖ్య చోదకుడు, సృష్టికర్త లోకేష్ బాబు గారు. నాయకుల్లో, కార్యకర్తలకు ధైర్యాన్ని నింపాడు. నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. నాయకులు, కార్యకర్తలు ఒక పట్టుదలను కలిగించాడు కాబట్టి ఈ యొక్క అసాధ్యాన్ని స్వసాధ్యాన్ని చేసి చూపించాడు. మరి ఈరోజు లోకేష్ బాబు గారు, రామారావు గారు ఇందాక చెప్పాను నేను, ఉత్తరమైనటువంటి ఆలోచన ద్వారా 1/2 కోటి మంది సైన్యాన్ని ఒక్క పిలుపుతోటి అందించినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ బాబు గారిది. ఎక్కడ కూడా కార్యకర్త అన్న వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వ పథకాల నుంచి ఏదైతే NTR వైద్య సేవ ద్వారా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా వైద్యం అనేది ఫ్రీగా అందుతుందో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ నుంచే కూడా ఎక్కడైనా ఇబ్బంది జరిగినా
ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా ఎక్కడైనా కూడా ఇన్సూరెన్స్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ బాబు గారిది. అదేవిధంగా విద్యార్థులకు తీసుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వారి పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా పార్టీ ఆఫీస్లో ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాచ్లుగా డివైడ్ చేసి ఈరోజు తరగతులు నిర్వహించడం కానీ ఇటువంటి కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రులాగా ఎక్కడ కూడా మా నాయన ముఖ్యమంత్రి నేను మంత్రిని అవ్వాలని ఇంకోటో కోరుకోకుండా కేవలం నేను కార్యకర్తలకు సంక్షేమ నిధిగానే ఉంటా, సంక్షేమానికి కృషి చేస్తాను తప్ప నాకు ఏ పదవులు వద్దని చెప్పినటువంటి నారా లోకేష్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా లోకేష్ బాబు గారు మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతాం. బాధ్యత కలిగి క్రమశిక్షణతో విద్యార్థిగా ఉన్నత చదువులు చదివి అదేవిధంగా అధికారం ఉన్నప్పటికీ ఏనాడు కూడా మంత్రి పదవులు ఆశించకుండా అదేవిధంగా ఏ రోజు కూడా క్రమశిక్షణ దాటిపోకుండా ఈరోజు యువ నాయకుడిగా నారా లోకేష్ బాబు గారు రాణిస్తున్నారు. జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఈ కేక్ కటింగ్ ఇవన్నీ చేస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారు కూడా మంచి మంచి ఆలోచనలతోటి పేద ప్రజలకు సహాయం చేసే విధంగా మన పార్టీని బలోపేతం చేసే విధంగా మంచి ఆలోచనలతోటి పేద ప్రజలకు అండగా నిలవాలని ఆయన ఆరోగ్యాలతో ఎక్కువ రోజులు మనం ఎక్కువ సంవత్సరాలు ఈ పుట్టినరోజులు మన అందరం కలిసేటట్టు ఉండాలని అందరూ కలిసికట్టుగా ఒకటిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాళెం రహదారిపై జరిగిన అగ్ని ప్రమాదంలో లారీ కారు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రబ్బరు అగ్నికి ఆహుతైంది. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోటుపాళెం రహదారి మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో లారీ కారు దగ్ధమయ్యాయి. గూడూరు అగ్నిమాపక అధికారి భాస్కర్రావు కథనం మేరకు పోటుపాళెం గ్రామానికి చెందిన వలిపి కోటయ్య అనే వ్యక్తి సుమారు 40 టన్నుల టిమ్మింగ్ రబ్బర్ను నిల్వ చేసి ఉన్నాడని, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో 8,000 రూపాయలు విలువ చేసే రబ్బర్ కాలిపోయిందన్నారు. అలాగే లారీ, కారు కూడా దగ్ధమయ్యాయని ఆయన వివరించారు. మనుబోలు మండలంలో నిపుణుల బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ఆక్రమణలు తొలగించాలని బృందం అభిప్రాయానికి వచ్చింది. మనుబోలు మండలంలోని కండలేరుతో పాటుగా జాతీయ రహదారి పక్కనే ఉన్న సాగునీటి కాలువల ఆక్రమణలు తొలగించాలని నిపుణుల బృందం ప్రతినిధులు సుబ్బారావు, సత్యనారాయణ సూచించారు. మండలంలోని వరద ప్రాంతాల్లో వారు పర్యటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రమణయ్య నాయుడు మరికొందరు కలిసి జాతీయ రహదారి డిజైన్ సక్రమంగా లేదంటూ వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ సుబ్బారావు, ఈఈ రామలింగారెడ్డి, ఏఈ ఠాగూర్ మొదలగు వారు పాల్గొన్నారు. మీరు ఇక్కడ 20 కాదు 30 పెట్టి లెవెల్ ఉంచినా సో రోడ్డు రైజ్ చేసినందువలన సేఫ్ గార్డ్ అయింది. లేకపోతే ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది. ఒకసారి మనం ఫేస్ చేసాం కాబట్టి తర్వాత ఇంకేదో క్రాసింగ్ ఉందంటున్నారు. మేము తర్వాత కాలేరు దగ్గర ఏమైనా బ్రిడ్జ్ ఉంటే అది దగ్గరలో ఉంటే వెళ్తాం. కృష్ణపట్నం వరకు కంజెషన్ అంటాం. ఎంత ఉండేదాన్ని ఎంత మూసేసారంటే ఇది నీరు కిందకు పంపించలేకపోతుంది. కాబట్టి మీకు అదే డిశ్చార్జ్ మీకు వచ్చే రివర్లో ఏం పెరగలే, కానీ మీరు రివర్ని తగ్గించడం వల్ల ఇది నీరు రైజ్ అయిపోయి పైన అంతా వచ్చేసింది బ్రీచ్ అయింది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు సూచించారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో 31వ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగిన క్రీడా పోటీలకు ఆయన హాజరయ్యారు. ఎల్ఏపీ పాఠశాల 31వ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో శనివారం క్రీడా పోటీలను నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు హాజరై క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ, మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీంద్రబాబు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసికోల్లాసం పెంపొందుతుందని వివరించారు. చివరిగా క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి, కొణిదెల మునిగిరీష్, ప్రిన్సిపల్ ఓం నమః శివాయ, ప్రధానోపాధ్యాయుడు జాయ్ మొదలగు వారు పాల్గొన్నారు. We started this course in the year 1985. సహజంగా ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మచ్ కాంపిటీషన్స్ ఎక్కువ స్కూల్స్ కూడా ఎక్కువ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అదర్ కరిక్యులర్ యాక్టివిటీ టైం చాలక ఇబ్బంది పడుతున్నారు. మేము ఫ్రమ్ ద లాస్ట్ స్కూల్ ఓపెన్ చేసి మొదలుకొని వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ద స్కూల్.
అండ్ కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ ఈక్వల్గా ఇస్తున్నాము. దిస్ ఈజ్ 31st యాన్యువల్ స్పోర్ట్స్ మీట్. ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా మన మాతృభాషను మర్చిపోకుండా మన దేశంలో ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా మనమంతా కూడా భారతీయులు అనేటువంటి భావంతో భాషలు వేరైనా భావం ఒకటే అనేటువంటి స్ఫూర్తినిస్తూ తెలుగు తల్లిని భాషని మర్చిపోకుండా తెలుగు గీతాంతో ఆలపించి ఈ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని, గౌరవాన్ని కాపాడతామని చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించేటువంటి కార్యక్రమంతో జాతీయ జెండాని ఎగురవేసి జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా, క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా క్రీడా జ్యోతి వరకు కూడా మార్చి పాస్ట్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా విద్యార్థులు, క్రీడాకారులే భాగస్వాములై నిర్వహించడం అనేది వారిని ఒక కమిట్మెంట్, ఒక డిసిప్లైన్ని పెంపొందించేటువంటి నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ స్కూల్ యాజమాన్యం వారు చేసినటువంటి దానికి వారికి నా అభినందనీయం. రెండవది, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సంవత్సరం అంతా కూడా నిరంతరం చదువు మీద, మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ మీద దృష్టిలో ఉంచుకొని అధ్యాపకులు కానీ, టీచర్స్ కానీ మీకు పాఠాలు చెప్పేటప్పుడు మీ ధ్యాస అంతా కూడా ఎక్కువగా ఈ వయసులో ఆటల మీద ఉంటుంది. ఆటల మీదకి వచ్చినప్పుడు అక్కడ కూడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతే మళ్ళా హాస్టల్కో లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళా చదవమని అంటారని చెప్పని దాని మీద దృష్టి ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఆనందంగా ఈరోజు అంతా కూడా మనం ఆటల్లోనే ఉండిపోతాం అనేటువంటి సంతోషంగా ఈ క్రీడా పోటీల్లో మీరు పాల్గొనేటువంటి సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి ఏకైక అవకాశం. ఈ అవకాశంలో మీకున్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో మీరు ఏ క్రీడకైతే సరిపోతారో, ఏ క్రీడలైతే మీరు రాణించగలరో మీ క్రీడా ప్రతిభా పాఠ వాళ్ళకు కొలమానంగా దీన్ని పరిగణలో తీసుకుని భవిష్యత్తులో మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ అనేది దోహదపడుతుందని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నెల 31న తునిలో జరిగే బలిజ సింహ గర్జనను విజయవంతం చేయాలని బలిజ సోదరులందరూ విరివిగా హాజరు కావాలని బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు మదనమెట్టి రమణయ్య పిలుపునిచ్చారు. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా సింహగర్జనకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సమావేశంలో రథసారథి సారంగం శ్రీనివాసులు, నాయకులు వెంకటేశ్వర్లు, కొమ్మ రవి, మురళి, మునిరాజా, వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. తేదీన తిరులో జరుగు మహాదీక్షకు కులస్తులందరూ పాల్గొని జయప్రదం చేస్తుండగా కోరుచున్నాము. తినిలో
ముద్రగడ పద్మనాభ గారు దీక్ష పూని బలిజ కులస్తులందరినీ బీసీలుగా చేర్చుటకు పాటుపడుచున్నారు. ఆ కార్యక్రమంకు మన అందరము కలిసి చేయూతనిచ్చి తప్పకుండా బహిరంగ సభకు విరివిగా పాల్గొని మన కులస్తులందరినీ బీసీలుగా చేర్చుటకు అందరూ పాటుపడాల్సిందిగా కోరుకుంటున్నారు. తెలగ కాపు కులములను బీసీ రిజర్వేషన్ కల్పించాలని మన పోరాట యోధుడు, నీతిపరుడు, నిస్వార్థపరుడు, రాజకీయ నాయకుడు అయిన మన ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో 1/1/2016 తేదీన తునిలో జరుగు కాపు ఐక్య గర్జనకు అందరూ ప్రతి ఒక్క బలిజ కులస్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. 30వ తేదీ సుందర్ మహల్ వద్ద నుండి తునికి పోవుటకు బస్సు ఏర్పాటు చేయబడింది. కులం యొక్క అనివార్యతని గురించి సంస్కర్త ఎంఎన్ రాయ్ అయితేనేమి, అట్లాగే సోషలిస్టులు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ కులం యొక్క అనివార్యతని గుర్తించున్నారు. ఈ కులం యొక్క ప్రభావాన్ని అనేక రాజకీయ పార్టీలు తమ సొంత రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకొని కులం ముసుగులో రాజకీయ ముసుగులో మీడియా అలా అన్ని కలగాపులగమైపోయి చలామణి అవుతున్న ఈ రోజుల్లో కేవలం కులం యొక్క అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా, అది కూడా ఇంతకుముందు ఉన్న ఆ బీసీ స్టేటస్ని తీసివేసిన బీసీ స్టేటస్ని మళ్ళీ రాబట్టుకోవడం కోసం చేస్తున్న ఈ ఉద్యమం అనేది బలిజ కులస్తులందరూ సంఘటితంగా పోరాడి సాధించుకోవాల్సింది, తిరిగి రాబట్టుకోవాల్సిన డిమాండ్. అది కొత్త డిమాండ్ ఏం కాదు. కాబట్టి బలిజ సోదరులందరూ ఈ కార్యక్రమంలో 31వ తారీఖున తునిలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని మన సమైక్యతని, మన కోరికల్లో ఉండే న్యాయబద్ధతని చాటి ప్రభుత్వం చేత ఆ బీసీ వెసులుబాటు కల్పించుకునేందుకు ప్రయత్నించాల్సిందిగా, సాధించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మనుబోలు మండలంలో చదువుతున్న 655 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదలైనట్టు ఎంపీడీఓ హేమలత తెలిపారు. మనుబోలులో ఆమె మాట్లాడుతూ పొదుపు గ్రూపుల్లో సభ్యులైన వారి పిల్లలకు ఏడాదికి 1200 రూపాయల వంతున చెల్లిస్తామని ఆమె తెలిపారు. మనుబోలు మండలంలో 9 నుంచి మనకి 12 తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు మరియు ఐఐటి విద్యార్థులకు కూడా నెలకు 100 రూపాయల వంతున సంవత్సరానికి 1200 మనకి స్కాలర్షిప్స్ మంజూరై ఉన్నాయి. ఇవి 655 స్కాలర్షిప్స్, 7,86,000 రూపాయలు అమౌంట్ మనుబోలు మండలం అంతా. ఈ అమౌంట్, ఈ స్కాలర్షిప్ డబ్బులు మనకి గణతంత్ర దినోత్సవం రేపు జనవరి 26వ తేదీ ఆయా పాఠశాల చేయడం జరుగుతుంది. చేస్తుంటారు అభయహస్తం ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళకి మరియు అమ్మ ఆద్మీకి మరియు ఎస్సీ సప్లాన్ కింద కూడా మనకు అన్ని రకాల స్కాలర్షిప్లు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. స్కాలర్షిప్లు రాని వాళ్ళు ఉంటే ఆఫీసు కానీ వెలుగు డిపార్ట్మెంట్కి మనము గాన అర్జీ ఇస్తే వాళ్ళు ఏమన్నా ఉంటే ఎందుకు రాలేదో పరిశీలించి రాని వాళ్ళకు కూడా మళ్ళీ ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. మండలం మొత్తం 655 మందికి స్కాలర్షిప్స్ మంజూరైంది. మనుబోలు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. 34 కేజీల కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మనుబోలు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో టీడీపీ నాయకులు 34 కేజీల కేక్ ను కట్ చేశారు. పార్టీకి లోకేష్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రమణయ్య నాయుడు, నీటి సంఘం అధ్యక్షుడు ముంగర విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కిరణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, నాయకులు దయాకర్, సుధాకర్ రెడ్డి, రవీంద్ర, ప్రభాకర్ రెడ్డి, నూనె లక్ష్మయ్య, శ్రీహరి రెడ్డి, ధనుంజయ రెడ్డి, రమేష్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ కార్యక్రమం ఈరోజు. ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనుబోలు హెడ్ క్వార్టర్లో మన లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం జరపదలుచుకున్నాం.
దురందరూ ఉండే మన రాష్ట్రము కేంద్రము వీటిలో ఆయన కూడా ఒక తెలివితేటలుగా చిన్న వయసులోనే ఒక టెస్టులు పెట్టడం కొన్ని కార్యక్రమాలు మంచి చేస్తున్నారు. ఆయన భావి భారత పౌరుడు అయ్యి మన రాష్ట్రాల్లో లేక కేంద్రాల్లో పరిపాలించగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. సందర్భంగా 34 సంవత్సరాలలో ఆయన అడిగాడు. 34 కేజీల కేజీ ఈరోజు మా మండలం తరఫున మన్బల్ మండలం తరఫున మేము అందరం కేక్ కట్ చేసుకొని ఆనందదాయకంగా పండుగ సందర్భంగా చేసుకుంటాము. చాలా సంతోషం, ఆనందదాయకం. ఇదే మా మండలం తరఫున ఇలాంటి పండుగ 100 సంవత్సరాలు చేసుకోవాలని కోరుకుంటూ లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈయన 34వ సంవత్సరం పండుగ పూర్తి చేసుకొని 34వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. కాబట్టి అదే సందర్భంతో ఆయన 34 కేజీల కేకులు తీసుకొచ్చి మా మొత్తం మండల తరఫున కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరం కూడా ఒక పండగని చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఆయన నుండు నీరోళ్ళు మాలాంటి సన్నకారు రైతులకి, చిన్న కార్యకర్తలకి అందరికీ కూడా అండదండగా ఉండాలని ఆయన ఎంతో వాళ్ళ తండ్రిని మించి తనయుడిగా వాళ్ళ తాతలకి ధీటుగా ఎన్టీ రామారావు ధీటుగా నిలవాలని ఆయన ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందాలని మేము ఆశిస్తూ ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు నోటి రమణారెడ్డి, యూత్ అధ్యక్షులు జనార్దన్ రాజు మొదలగు వారు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రాం గురించి ఏపీఓ గారిని మాట్లాడగా నిమ్మ చెట్ల రైతులకి హార్టికల్చర్ ప్రోగ్రాం కింద నిమ్మ రైతులకి మామిడి మొక్కలు, టేకు మొక్కలు ఇవన్నీ ఇవ్వడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకని డిసెంబర్కి క్లోజ్ చేస్తున్నారని అడిగితే గ్రామ పంచాయతీ నుంచి నిధులు తీసుకొని అక్కడ కొంత అమౌంట్ ఏమంటే ఈ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం నుంచి ఇచ్చి దాన్ని ఉపయోగపెట్టుకోవడం కోసంగా దీన్ని మేము కొంత తగ్గించి మేము అందువల్ల నిలుపుదల చేయడం జరిగింది అని చెప్పాడు. మేమేమాడుతున్నామంటే రైతులకి ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాం పూర్తిగా మండల్లో అందరికీ అసలు నువ్వు హార్టికల్చర్ ప్రోగ్రాం నిమ్మ మాడి మొక్కలు ఇస్తుంటే తెలియదు ఎవరికి కూడా, నువ్వు కూడా వన్ సైడ్ పని చేసేటట్టుగా ఉండవని మేము అడగడం జరిగింది. అయితే ఈరోజు దాన్ని ఉద్దేశంగా చూసుకుంటే చాగనం గ్రామంలో 32 మంది రైతులకి ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి 32 మందికి నిమ్మ చెట్లు గుంటలకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ఎవరైనా చూస్తే అసలు పొలం లేనటువంటి వాళ్ళు, పొలం క్వారీ దిబ్బలు, మా వేస్ట్ ఉండేటటువంటి పొలాలు, ఇటువంటివన్నీ కూడా నిమ్మ చెట్లు 2 సంవత్సరాల వాళ్ళు, 3 సంవత్సరాల వాళ్ళుగా అని మాకు తెలియవచ్చింది. గూడూరు మండలంలోని గోగినేనిపురంలో వెలిసి ఉన్న ముత్తుమారి అమ్మన్ అమ్మవారు శుక్రవారం రాత్రి గంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు.
పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం జయప్రదం చేశారు. శ్రీపతి దాసులు